వెల్కమ్ టు మై ఛానల్ శైలజ రవి. ఈ ఛానల్ నేను పెట్టి చాలా రోజులు అవుతుంది, కానీ నేను ఇలా కెమెరా ముందుకి వచ్చి మాట్లాడేది ఫస్ట్ టైం. ఐ హోప్ యూ ఎంకరేజ్ మీ. మీకు ఇలా ఓపెన్గా కెమెరా ముందుకి వస్తూ వ్లాగ్స్ కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇకపై నేను ఇట్లానే చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎంకరేజ్ మీ. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అన్నది చాలా షార్ట్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది క్లిప్స్ నేను చాలా వరకు తీయలేదు. పూజ అంతా సమయానికి ట్రెడిషనల్ వేలో పద్ధతులు పాటిస్తూ హంగు ఆర్భాటం లేకుండా ఎలా చేసుకోవాలన్న దాని మీద నేను ప్రాధాన్యత ఇచ్చాను. సో కొన్ని క్లిప్స్ మిస్ అయినా, లేదంటే తాంబూలానికి వచ్చిన వాళ్ళవి క్లిప్స్ కూడా నేను కొన్ని మిస్ చేస్తాను, తీయడానికి వీలు కుదరలేదు. తీసినంత వరకు నేను చిన్న వీడియోగా ఎడిట్ చేసి పెట్టాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. పండుగలు అంటే డీప్ క్లీనింగ్ సహజంగా చేసుకునేది, కానీ ఇక్కడ నేను అది చూపించట్లేదు. అంతా చేసేసాక ఇలా చిన్న చిన్నవి ఉండిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీవే డోర్, ఫోటో ఫ్రేమ్స్, ఇవి చేసుకుంటూ వ్రతానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటున్నాను. దేవుడి సామాన్లు చాలానే ఉన్నాయి క్లీన్ చేయడానికి. అది మాత్రం పూర్తిగా నేను ఒక నూనెంతా డెడికేట్ చేసేసాను. ఇంకా ఎంట్రన్స్లో సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాము. మార్నింగ్ లేచాక మా వారు మామిడాకులు కట్టేశారు. ఎంట్రీవేలో ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను. ఇవన్నీ పూర్తయ్యాక నిత్య పూజ అయ్యేసరికి 6:15 అవర్స్తూ ఉంది. అప్పుడు వంటలు మొదలుపెట్టాను. ఇంటిని అంతా శుద్ధజలంతో ప్రోక్షణ చేసుకుని అప్పుడు వంట మొదలుపెట్టాను. సూర్యోదయం అవ్వకముందు చేసిన వంటలు ముందు రోజు చేసిన వాటితో సమానం కనుక సూర్యోదయం అయ్యాకే మొదలు పెట్టాలన్నది ఎప్పుడు నేను పాటించే విధానం. మా వాడికి స్కూల్కి టైం అవుతుందని బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. అమ్మవారికి ఒక పక్కన నైవేద్యం రెడీ చేస్తూ వాడిని రెడీ చేసి పంపేస్తాము స్కూల్కి. అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో కదా. నేను ఎప్పుడు బ్లౌజ్ పీస్ యూజ్ చేసి డ్రేప్ చేస్తాను, అయినా సరే చీర కట్టినట్టే ఉంటుంది. ఈ క్లిప్స్ ఈవినింగ్ అష్టోత్తరం చేసుకున్నప్పుడు తీసినవి.
నెక్స్ట్ డే అమ్మకి పానకం ఇచ్చి సాగనంపాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.